యువత కోసం జగన్ గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ గారి నాయకత్వం ఇదే మీ రాజ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ అబ్బాయి చౌదరి గారి నాయకత్వం ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి ఫీజు బకాయిలు వెంటనే నిరుద్యోగ వృత్తి వెంటనే దగాపడ్డ యువత కోసం దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తారీఖు యువత పోరు అనే కార్యక్రమంని ఏలూరులో నిర్వహించబడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా విద్యార్థులను మరియు నిరుద్యోగులను మోసం చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క యువత పోరు కార్యక్రమాన్ని 3 డిమాండ్లతో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మోసం చేస్తూ గత 5 క్వార్టర్స్గా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ వాళ్ళకి చెల్లించకుండా ఈరోజు విద్యార్థులను నానా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. దాదాపుగా 4,500 కోట్ల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈ కూటమి ప్రభుత్వం బకాయిలు పెట్టడం జరిగింది. ఈరోజు కాలేజీల్లో ఫీజు బకాయి ఉన్నందుకు మీకు హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా ఆ బకాయిలు ఏవి కూడా చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల్ని నిజంగా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కూడా యువతులకు 3,000 రూపాయలు ప్రతి నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాదాపుగా 9 నెలలకు అవస్తూ ఉంది. ₹1 కూడా నిరుద్యోగ భృతి ఈ రోజుకి కూడా ఎవరికి కూడా చెల్లించలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా మొదలుపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత కక్షగట్టి ఈ కూటమి ప్రభుత్వం మిగతా కాలేజీలు ఏమీ కూడా ప్రారంభించకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి మేము మెడికల్ కాలేజీలు నిర్వహించలేము అని మనకి కేటాయించిన సీట్లను కూడా కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేసి ఆ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈ మూడింటికి నిరసనగా ఈరోజు మేము ఈ యువత పోరు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో పేదవాడు పెద్ద చదువుగలిగితేనే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 డిసెంబర్ వరకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు వసతి దీవెన విద్యా దీవెన రూపంలో విద్యార్థులకు చెల్లించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో ₹1 కూడా చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల్ని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనకు నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం మన ఏలూరు కలెక్టరేట్ వద్ద రేపు ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది. దెందులూరు నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో భారీగా ఈ కార్యక్రమానికి యువతని నిరుద్యోగుల్ని మొత్తం అందరినీ కూడా ఏకం చేసి ఈ కార్యక్రమానికి తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి సిగ్గు వచ్చేలాగా రేపు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం.
అభయ్ చౌదరి గారి నాయకత్వం, అభయ్ చౌదరి గారి నాయకత్వం. జై జగన్. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మా దెందులూరు మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్టారి అభయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో మరి యువత పోరు మేము నిర్వహించడం జరుగుతుందండి. ఎందుకంటే మరి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా నమ్మి మరి వారిని గెలిపించడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చి సుమారు 9 నెలలు కాబోతుంది. అయినప్పటికీ కూడా మరి వసతి దీవెన, ఫీజు రింబర్స్మెంటు, అలాగే మరి ఆ తల్లికి వందనం, మీకు 15 మీకు 15 మీకు 15 అని అందరినీ ఎంత మోసం చేశారు. మరి మహిళలకు కూడా మరి నెలకి 1500, 18 సంవత్సరాల నిండిన దాటిన మహిళల నుంచి కూడా 1500 రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నమ్మి కూడా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయడం లేదు. ఇవన్నీ కూడా వెంటనే మరి తల్లికి వందనం కానీ, ఫీజు రింబర్స్మెంటు, వసతి దీవెన ఇవన్నీ కూడా చెల్లించాలని మరి మేమందరం కూడా విద్యార్థుల తరపున మేమందరం కూడా యువత పోరు రేపు 12వ తారీఖున మరి మేమందరం కూడా భారీ ర్యాలీతో నిర్వహించబోతున్నామండి. ఇప్పటికైనా మరి మీరు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ కొట్టారి అభయ్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము యువత పోరు పోస్టర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మార్చి 12వ తారీఖున జరగబోవు యువత పోరు కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలందరూ, అలాగే విద్యార్థులందరూ కూడా పాల్గొవాలని, నిరుద్యోగులు కూడా పాల్గొవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఎందుకు అని అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఒక్క సంక్షేమం కూడా ప్రజలకు అందలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే విద్యార్థులు కూడా వాళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నిరుద్యోగులు వాళ్ళ నిరుద్యోగ భృతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అలాగే ఏ కార్యక్రమం అయితే వాళ్ళు చేపట్టి ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా వాళ్ళు ఇప్పటి వరకు కూడా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ 5 త్రైమాసికాలుగా ఒక్కటి కూడా ఇవ్వకుండా వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. అన్నీ ఏదో ఒకటి ఆరోపణలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప సంక్షేమం గురించి అసలు ఆలోచన అనేది లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నిరుద్యోగ భృతి ఇస్తామని, ఆ భృతి గురించి అసలు ఇప్పటి వరకు ఒకసారి కూడా మాట్లాడిందే లేదు. అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యార్థుల మీద మరి డబ్బులు ఒత్తిడి ఎంతైనా పడుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ కూడా ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ మేము రేపు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళి వినతి పత్రం కలెక్టర్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతటిని కూడా జయప్రదం చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో మార్చ్ 10వ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్. 456 రూపాయల లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీ 299 రూపాయలకే, 556 రూపాయల లిచీ సిల్క్ సారీ 333 రూపాయలకే, 1200 రూపాయలకే 2 బెనారస్ జార్జెట్ సారీస్, 2500 రూపాయలకే 2 వైదేహి పట్టు సారీస్, 3000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్. చైనీస్ పడుచుల కోసం 1099 రూపాయలకే 2 రంజాన్ స్పెషల్ కాటన్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్, 499 రూపాయలకే 2 రియాన్ పాకెట్ కుర్తీస్. ముద్దులకే చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫర్. 199 రూపాయలకే గర్ల్స్ మిడి, 359 రూపాయలకే గర్ల్స్ ప్లాజో సెట్, 499 రూపాయలకే బాయ్స్ జీన్స్. జెంట్స్ వేర్ లో 999 రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్. రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.